కథ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా? కథ డైరెక్టర్ చెప్పినప్పుడు మీకు అంటే కథ మీద ఇంట్రెస్ట్ తోటి సినిమా స్టార్ట్ చేసారా? లేతే సుధీర్ కోసం చేసారా? లేదండి. ఇది ఏమైందంటే నాకు ఒక ప్రొడ్యూసర్ డబ్బులిచ్చేదుంటే ఆయన ఆఫీస్‌కెళ్తే ఆయన నాకు "అన్న ఒక లైన్ ఉంది మంచి కథ ఇది. ఒకసారి వినండి అన్న ఎట్లాగన్నా వచ్చారు కదా!" అంటే సరే అని విన్నాను. విన్నా అంటే ఒక లైన్ చెప్తారు కదా! ఫస్ట్ 5, 10 మినిట్స్ ఇలా ఇలా ఉంటది అని. దాని పరంగా బానే ఉంది. ఇక హీరోస్ ఎవరు ఏంది అనుకుంటున్నారంటే ఈయన రైటరు ఆయన అంటే ఆయనను చూసాను ఫస్ట్. ఆయన నరేష్ అనంగానే నేను డెఫినెట్‌గా అరే! ఈయనకి ఫస్ట్ మూవీ ప్రాబ్లమ్ అయింది అది. లేదన్నా ఆయన కథనే కథ తీసుకొని మనం వేరే డైరెక్టర్‌తో చేద్దాం అన్నాడు. సరేనా వేరే డైరెక్టర్ ఓకే అనుకోని మేము కూడా ఏమన్నాం సరే లైన్ వాళ్ళని కన్సిడర్ చేద్దామని ట్రై చేసాం. లేకపోతే నాకు చాలామంది పెద్ద హీరోల ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు చాలామంది తెలుసు నాకు. నేను పోవచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. కానీ ఇలాంటి రోలు నాకు అనిపించింది ఏందంటే సుధీర్ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే ఆయన హంగర్ ఆ చిన్న వచ్చిండు కాబట్టి ఆ హంగర్ ఉంటది. అంటే ఆ రోల్‌ని చూసినప్పుడు మనకి ఈ ఈ ఈ హీరో చేయగలుగుతాడు హీరో అని నాకు జడ్జిమెంట్ ఉంది. ఎందుకంటే నేను చాలామంది సినిమాలు చూసి చెప్తుండే. ప్రివ్యూ‌లోకి పోయి చెప్తుండే ఈ సినిమా ఆడదు, ఆడుతున్నా నేను ఆల్మోస్ట్ 90% కరెక్ట్ ఉండే దాంట్లో. సో నేను అట్లా సుధీర్ గారు అనంగానే నేను ఓకే అన్నా. ఆయనకి ఇది స్టోరీ నచ్చిందని ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉండే. ఓకే అని ఇంకా అప్పుడు